Hello, my dear hardworking people. Welcome back to another informative video on ABESET 2025 ప్రిపరేషన్. సో ఈ వీడియోలో మీరేం తెలుసుకోబోతున్నారు అంటే 2024 ఏపీఈసెట్ సిలబస్ని బేస్ చేసుకొని సిలబస్ ఎలా ఉండబోతుంది, ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎంత ఉన్నాయి అనేది తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్లీ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళకి సంబంధించిన సిలబస్ మనం చూసుకున్నట్లయితే అది ఇంజనీరింగ్. సో ఇందులో వాళ్ళు 10 సబ్జెక్ట్స్ అనేవి అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటిలో డిఈ, ఎస్ఈ, సిఓఎంపి, డేటా స్ట్రక్చర్స్ త్రో సి, నెక్స్ట్ సిఎన్, ఓఎస్, డిబిఎంఎస్, ఊప్స్ త్రో C++, జావా, డబ్ల్యూటీ. సో ఇవి ఈ 10 సబ్జెక్ట్స్. సో సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏమేమి టాపిక్స్ నుంచి వాళ్ళు అడుగుతారు అనేది కూడా వాళ్ళు అక్కడే మెన్షన్ చేశారు. టాపిక్స్ కూడా క్లియర్ కట్గా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఆ టాపిక్స్ నుంచి వాళ్ళు అడుగుతారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి సబ్జెక్ట్ వైజ్గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన మార్క్స్ ఎంతో కూడా చూసుకుందాం. డిఈ 8, ఎస్సీ 8, సిఓఎంపి 12, డేటా స్ట్రక్చర్స్ త్రో సి 10, సిఎన్ 12, ఓఎస్ 12, డిబిఎంఎస్ 10, ఊప్స్ త్రో C++, 10, జావా 10, డబ్ల్యూటీ 8. సో ఇవి వాళ్ళు ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అయితే ఇది. సో నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంది, సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందనేది ఒకసారి నేను హైలైట్ చేసి చూపిస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రమే చదవాలి అని అయితే కాదు, ప్రతిదీ చదవండి. ఇంపార్టెంట్ హైలైట్ చేసినవి మాత్రం బాగా చదవండి. సో ఇది అవి హైలైట్ చేసిన టాపిక్స్. డిఈ చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్స్, లాజిక్ గేట్స్, బులియన్ ఆల్జీబ్రా, బేసిక్ కాంబినేషన్ సర్క్యూట్స్, ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్. సో ఎక్కువ డిఈలో కాన్సన్ట్రేషన్ చేసే టాపిక్స్ ఏంటంటే కాంబినేషనల్ సర్క్యూట్స్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్. సో కాంబినేషనల్ సర్క్యూట్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇవ్వలేదు కదా అని మీరు అడగొచ్చు. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ కిందనే ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్ వస్తాయి. దాని గురించి మీరు టెన్షన్ పడకండి. ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్ అంటేనే సీక్వెన్షియల్ సర్క్యూట్స్. నెక్స్ట్ ఎస్సీ చూసుకున్నట్లయితే ఎస్సీలో నేను ఏది హైలైట్ చేయలేదు అంటే ఏది ఇంపార్టెంట్ కాదా అని అయితే కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. అక్కడ ప్రొవైడ్ చేసిన ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే. సో ప్రతి టాపిక్ చదవండి. నెక్స్ట్ సిఓఎంపి. సిఓఎంపి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఈజీగా మీరు కంప్లీట్ చేయగలరు సిలబస్, ఈజీగా మీరు నేర్చుకోగలరు కూడా. సో దాంట్లో ప్రొవైడ్ చేసిన సిలబస్ ఏంటంటే సిపియు ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్, అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ సో ఆన్. ఇవంతా వాళ్ళు ప్రొవైడ్ చేసిన టాపిక్స్. ఇంపార్టెంట్ ఏంటంటే మెమరీ ఆర్గనైజేషన్, ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్, అలానే ఇన్ఫర్మేషన్ రిప్రజెంటేషన్ కింద సైన్డ్, అన్సైన్డ్ అని ఉన్నాయి కదా, దాంట్లోనే 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్స్ అని, మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అని. సో అవి ఇంపార్టెంట్, అవి కూడా చూసుకోండి. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ త్రో సి, జావా, నెక్స్ట్ ఊప్స్ త్రో C++. ఇవి ప్రోగ్రామాటిక్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఓన్లీ ప్రోగ్రామాటిక్ మాత్రమే చూసుకోకండి. ప్రోగ్రామాటిక్ అండ్ ఆల్సో థియరీ పార్ట్ రెండిటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేసి చదవండి. వాళ్ళు ఏ కార్నర్ నుంచి ఇస్తున్నారో ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ప్రీవియస్ ఇయర్స్ని చూసుకున్నట్లయితే బోత్ సైడ్స్ నుంచి వాళ్ళు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామాటిక్ సబ్జెక్ట్స్ కదా, ఓన్లీ ప్రోగ్రామాటిక్గా ఇస్తారని మాత్రం ఆలోచించకండి. సో దే విల్ గివ్ ఇన్ బోత్ సైడ్స్. సో ప్రతిదీ ఇంపార్టెంట్ టాపిక్కే, ప్రతిదీ చదవండి. డేటా స్ట్రక్చర్స్ త్రో సి కానీ, ఊప్స్ త్రో C++, జావా. సో ఎవ్రీ టాపిక్ కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ సిఎన్. సో మీకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో ఈజియెస్ట్ సబ్జెక్ట్స్ ఏంటంటే సిఓఎంపి, సిఎన్, అలానే ఓఎస్ చాలా ఈజీగా అయిపోతుంది. ప్రోగ్రామాటిక్ అంటే కొంచెం టెన్స్డ్ అవుతారు ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రోగ్రామ్ తిప్పి మార్చి ఇచ్చినట్లయితే కొంచెం చేయడం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో ఈ సబ్జెక్ట్స్ నేను ఏవైతే చెప్పానో సిఎన్, సిఓఎంపి, ఓఎస్ ఇవి ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోగలరు, ఈజీగా సిలబస్ అయిపోగొట్టుకోగలరు, మళ్ళీ గుర్తుంటుంది కూడా మీకు. సో సిఎన్లో ఇంపార్టెంట్ టాపిక్స్ టోపాలజీస్, మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఓఎస్ఐ మోడల్, టీసీపీఐపి మోడల్. సో దీని కింద కొన్ని లేయర్స్ ఉన్నాయి కదా, ఆ లేయర్లో ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ గురించి ఇన్డెప్త్గా చదవండి, వదలకండి, ఇన్డెప్త్గా చదవండి. తర్వాత ప్రోటోకాల్స్ చదవండి, ల్యాన్ కాంపోనెంట్స్, ప్రతిదీ కవర్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఓఎస్లో డిస్క్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్, ప్రాసెస్ మేనేజ్మెంట్, సింక్రనైజేషన్, డెడ్ లాక్స్.
డెడ్ లాక్స్లో కూడా 4 ఉన్నాయి మెథడ్స్. డెడ్ లాక్ అవాయిడెన్సీ, ఇలా ఆ 4 మెథడ్స్ని కూడా చూసుకోండి. ఆల్గరిథమ్స్ చూసుకోండి. తర్వాత ప్రాసెస్ మేనేజ్మెంట్ కింద ప్రాసెస్ స్టేట్ డయాగ్రామ్ ఉంది కదా, అందులో పిన్ టు పిన్ నేర్చుకోండి. ఎలా అడిగినా చెప్పే విధంగా నేర్చుకోండి. నెక్స్ట్ DBMS. ఇక్కడ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే, సో నేను ఏది అంటే మొత్తం హైలైట్ చేయడం ఎందుకు అనేసి హైలైట్ చేయలేదు. నెక్స్ట్ ఊప్స్లో C++. ఇందాక నేను చెప్పినట్టుగా మొత్తం చూసుకోండి. ప్రోగ్రామాటిక్, థియరిటికల్ రెండు చూసుకోండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఫంక్షన్స్, అరేస్, పాయింటర్స్, రిఫరెన్సెస్, కన్స్ట్రక్టర్స్, డిస్ట్రక్టర్స్, ఆపరేటింగ్ ఓవర్లోడింగ్ అంతా. నెక్స్ట్ జావా కూడా అంతే సేమ్. WTలో ప్రిన్సిపల్స్ ఆఫ్ వెబ్ డిజైనింగ్, HTML ట్యాగ్స్, ఆ ట్యాగ్స్ యూజ్ చేయడం ఎలా, తర్వాత ఎలా కోడ్ రాస్తే చేంజెస్ వస్తాయి పేజెస్లో అనేది, అలాంటి కోడ్స్ని కూడా కొంచెం చూసుకోండి. కోడ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. సో ఇది ఓవరాల్గా సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అండ్ వాటిల్లో ప్రీవియస్ ఇయర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి టాపిక్స్ అయితే హైలైట్ చేయడం అయితే జరిగింది. సో ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంటే, ఎవ్రీ టాపిక్ కవర్ చేయండి. ఒక్క టాపిక్ కూడా వదలకండి, ఎందుకంటే మీకు చాలా టైం ఉంది. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ సిలబస్ విత్ ఇంపార్టెంట్ టాపిక్స్. అండర్ వన్ మోర్ టైం ఒకసారి మళ్ళీ సబ్జెక్ట్ వైజ్గా ఎంత వెయిటేజ్ మార్క్స్ ప్రొవైడ్ చేశారు అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉందో అనేది కూడా ఇందాక చూసాం. సో హైయెస్ట్ వెయిటేజ్ సబ్జెక్ట్స్ ఏందో ఒకసారి హైలైట్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేద్దాం. COMPకి 12 మార్క్స్, CN 12, OS 12. సో ఈ 3కి ఇందాకనే నేను చెప్పాను, ఈ 3 సబ్జెక్ట్స్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు, సిలబస్ని ఈజీగా చదివేయచ్చు అని. సో మీ చేతిలోనే ఉంది ఎంత స్కోర్ చేస్తారో అనేది. ఒక సబ్జెక్ట్లో 12 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో 9 నుంచి 11 మార్క్స్ స్కోర్ చేయగలరు బాగా చదివితే ఈ సబ్జెక్ట్స్లో. నెక్స్ట్ 10 మార్క్స్ దేనికి ఉన్నాయి, DS, ఊప్స్లో C++, జావా, DBMS. ప్రోగ్రామాటిక్కి 10 మార్క్స్ ఇచ్చారు వెయిటేజ్. నెక్స్ట్ DE, SE, WT వీటికి 8 మార్క్స్. సో దీన్ని బట్టి ఫస్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకొని చదవాలా అనేది మీకు ఇక్కడే అర్థమైపోయి ఉంటుంది. ఈజీగా మీరు అండర్స్టాండబుల్ అయ్యేవి కొంచెం ముందు పట్టుకొని చదవండి. అలానే ఇక్కడ ప్రొవైడ్ చేసిన సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. సో దిస్ ఈజ్ ఫర్ ఆల్ దిస్ వీడియో. సో ఐ హోప్ దట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా కూడా మీకు అనిపించింది అని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ కానీ నెక్స్ట్ వేటిపైన వీడియో చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ గో త్రూ దాట్. తర్వాత లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.